తెలంగాణ ప్రభుత్వంగా as Telangana government we are happy to host the Bharat Summit and showcase Telangana and Hyderabad city to the world. We are getting delegates from all over the world. Hyderabad city, the progress that Telangana is following, the social justice that we are following in Telangana state and Hyderabad, we think this is a very good event to promote Hyderabad, to promote Telangana. And definitely ఈ భారత్ సమ్మిట్ వల్ల హైదరాబాద్కి తెలంగాణకి ఒక పాజిటివ్ ఇమేజ్ వస్తుందని చెప్పి మేము భావిస్తున్నాం. ఒక ప్రత్యేక సెషన్లో తెలంగాణ ఇప్పుడున్న ప్రభుత్వం ఏమేమి చర్యలు తీసుకుంటున్నాం, ఏ విధంగా ముందుకు పోతున్నాం, ఏ విధంగా జస్టిస్ కోసం అనేక అంశాల్లో ఈ ప్రభుత్వం చర్యలు తీసుకునే విషయం కూడా మేము హైలైట్ చేయబోతున్నాం. అదేవిధంగా 100 దేశాల నుంచి 450 మంది డెలిగేట్స్ రావడం, ఇది హైదరాబాద్ నగరానికి ఇట్స్ ఎ గ్రేట్ ఒకేషన్, ఇట్స్ ఎ హిస్టారిక్ ఒకేషన్. ప్రపంచవ్యాప్తంగా ప్రోగ్రెసివ్ లెఫ్ట్ లిబరల్ పార్టీస్ గ్యాదర్ అయి అనేక అంశాల మీద చర్చించి ఒక రెజల్యూషన్ పాస్ చేయడం ఒక ఎత్తు అయితే, హైదరాబాద్ నగరాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని ప్రమోట్ చేయడానికి కూడా ఇది ఒక మంచి అవకాశం అని చెప్పి మేము భావిస్తున్నాం. కాశ్మీర్లో పహల్గామ్లో జరిగిన సంఘటన తీవ్రంగా ఖండిస్తున్నాను. మరి మీలో చాలామందికి తెలియపోయినొచ్చు, నేను కొన్ని సంవత్సరాలు కాశ్మీర్లో భారత సైన్యంలో పనిచేశాను. శ్రీనగర్ పట్టణానికి దగ్గరగా ఉన్న అవంతిపూర్లో ఎయిర్ఫీల్డ్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో యుద్ధ విమానాల పైలట్గా ఉన్నాను. అదేవిధంగా లే లదాఖ్లో పనిచేశాను, సియాచిన్ గ్లేషియర్ ఆపరేషన్స్లో పనిచేశాను. కాశ్మీర్ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు కొంత అవగాహన ఉన్న వ్యక్తిగా ఇది చాలా దురదృష్టపు సంఘటన. నిజంగా ఈ హత్యలు చేసిన వారిని చేయించిన వారు ఎన్నుకున్న వాళ్ళని కూడా చాలా తీవ్రంగా పరిగణించి, మరి దేశం ఒకే తాటిపై యునైటెడ్గా దీని మీద డెటరెంట్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఒకటి, హిందూ ముస్లింల మత సామరస్యం చెడగొట్టాలనే ఉద్దేశంతో, అదేవిధంగా కాశ్మీర్ ఎకానమీని నాశనం చేయాలనే ఉద్దేశంతో, అదేవిధంగా భారతదేశంలో అలజడి సృష్టించాలనే ఉద్దేశంతో చేపట్టిన ఈ టెర్రర్ యాక్టివిటీస్ని తీవ్రంగా ఖండిస్తూ, ఈ విషయంలో మొత్తం భారతదేశం ఏకతాటిపై ఉంది. అన్ని రాజకీయ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకున్న చర్యలను సమర్థిస్తూ కూడా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ రెజల్యూషన్ చేసింది. మరింత కఠినంగా వ్యవహరించాలని, ఈ యొక్క టెర్రరిస్ట్ యాక్టివిటీ చేపట్టిన వాళ్ళని, చేసిన వాళ్ళని, ఎన్నుకున్న వాళ్ళని చాలా తీవ్రంగా పరిగణించి సీరియస్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అంటే ఇంత పెద్ద సంఘటన జరిగి చాలా రోజులైంది. అయితే నేను 2-3 ఏళ్ళు ఉన్నా అక్కడ. పుల్వామా కాదు, నేను అవంతిపూర్లో ఉన్నా. ఓకే, నేను లే లద్దాఖ్లో ఉన్నా. నేను అప్పుడు భారత వాయుసేన సియాచిన్ గ్లేషియర్ ఆపరేషన్ చేసినప్పుడు నేను భాగస్వామిని. ఓకే, అయితే కొంత నాకు ఆశ్చర్యం కలిగించే విషయం అయితే, అంతమంది పర్యాటకులు ఉన్న కేంద్రంలో మరి ఈ విధంగా కొంత ఇంటెలిజెన్స్ ల్యాప్సెస్, కొంత సెక్యూరిటీ ల్యాప్సెస్ జరిగిన మాట మాత్రం ఇది చెప్పక తప్పదు. నాట్ విత్ స్టాండింగ్ దట్, యాజ్ ఎ కంట్రీ వీ మస్ట్ ఇన్ దిస్ సిచ్యుయేషన్ యాక్ట్ యునైటెడ్.